అట్లా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్మికుల యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే మరి పనులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, నూడా చైర్మన్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారికి కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వడం ద్వారా దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి మరి మిగులుతుంది ఆదాయం. దాని ద్వారా ఆ 50 లక్షల రూపాయలతోని నిజామాబాద్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి వార్డులో చేయవచ్చు. అదేవిధంగా ఇవాళ కాంట్రాక్టర్ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు కనీసం నయా పైసా ఇక్కడ సర్వీస్ చేయకపోగా నెల జీతాలు ఇవ్వకుండా 20 రోజులు 30 రోజులు నెల చివరి వరకు ఇవ్వడం వల్ల అనేది కార్మికులకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే కార్మికుల యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వాలి. ఒకవేళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేనటువంటి వాళ్ళకి గ్రూపులు ఏర్పాటు చేసి కార్మికులకి ఇవ్వాలని వారి యొక్క జాయింట్ అకౌంట్ ద్వారా మరి నేరుగా అకౌంట్లో పడే విధంగా, దాని ద్వారా కార్మికుల అకౌంట్లోకి పోయే విధంగా పిఎఫ్పిఎస్ఐ కూడా సక్రమంగా ఇప్పటికే నిజామాబాద్ నగరంలో 14 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులకి ఈఎస్ఐ, పిఎఫ్ మరి అటెండెన్స్ సక్రమంగా జరుగుతుంది. మరి వాటి ద్వారా కూడా 14 గ్రూపుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 15 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు రద్దు చేసి కార్మికులకు ఇవ్వడం మూలంగా మరో 25 లక్షల రూపాయలు, అంటే మొత్తం కలిపితే కార్మికుల మీద 40 నుంచి 50 లక్షల రూపాయల ఆదాయం మరి మున్సిపల్ కార్పొరేషన్కి మిగులుతుందని, ఇదే విధానాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కార్పొరేషన్ ఖమ్మం కానీ వరంగల్ కానీ ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆ చిన్న మున్సిపాలిటీలలో కూడా నేరుగా కార్మికులు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి నిజామాబాద్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కలెక్టర్ గారిని కలిశాము. తక్షణమే ఇది అమల్లో చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన నిర్వహిస్తారని చెప్పేసి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.